ప్రభునందు ప్రియమైన దేవుని సంఖ్యమ్మ, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఖ్యమ్మ, దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి అని. అనేక సందర్భాలలో మనము కలవరానికి గురవుతుంటాం. సర్వసాధారణంగా మానవుని జీవితమే కలవరముతో నిండి ఉంటుంది. ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా, ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకుడి అని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. భయము కలవరానికి మూలము. మన హృదయంలో ఆవిర్భవించే భయము కలవరానికి గురి చేస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము భయము నుండి విడిపిస్తుంది. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కలవరము కలిగి ఉండటానికి ప్రియ దేవుని బిడ్డలారా, సందేహము లేక సంశయము అనేటువంటి బలహీనత మనలను కలవరానికి గురి చేస్తుంది. చేదైన వేరు మనము కలిగి ఉండుట వలన కలవరానికి గురి చేస్తుంది. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీ హృదయమును కలవరపడనీయకుడి అని. భయము వలన, సంశయము వలన లేక సందేహము వలన, చేదైన వేరు కలిగి ఉండుట వలన కలవరానికి గురవుతున్నావా? వాక్యము నిన్ను భయము నుండి విడిపిస్తుంది. విశ్వాసము నిన్ను సంశయం నుండి, సందేహాల నుండి విడిపిస్తుంది. చేదైన వేరు కలిగిన నీవు, పరిశుద్ధత చేదైన వేరు నుండి విడిపిస్తుంది. నువ్వు ఏ కలవరము చేతైతే ఈ ఉదయకాలము ఉన్నావో, నీ జీవితము కలవరముల మధ్య ఉంటున్నదో జ్ఞాపకం చేసుకో. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని హస్తము క్రింద నీవున్నావు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నీకు మెండుగా సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయము మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాము. కలవరపడకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అని నేటి పాఠము ద్వారా మాతో మాట్లాడారు. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయములో మీ ఉన్నతమైన దీవెనలు మేము పొందుకున్నట్లు మీ కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీకును, మీ కుటుంబములకును, మీ బిడ్డలకును తోడైయుండి ఈ దినమంతయు కలవరము లేక సంతోషము, సమాధానము, నెమ్మది మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.